ఇది ఫామ్ పాండ్స్ ఒక్క అనంతపూర్లో 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. 14 లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈరోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినట్టువన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కోరుతున్నా అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం. ఎప్పుడు కూడా దిశ ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు. ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా, నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ, ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 2013కి మీరు చూస్తే 72% పూర్తి చేశాం. 19కి 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం. అదే మరి ఎల్ఎంసి 91% పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేసాం. కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నెస్ రికార్డు కూడా ఎక్కాం. ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా మొదటికొచ్చే పరిస్థితికి వచ్చింది.
ఆ రోజు మీరు చూస్తే 19-24 దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన 3.84%, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ పైన 3.88%. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా 86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. ఆర్&ఆర్ కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనకు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఒకసారి చూస్తే ఈ పనులు చేయకపోతే పోయారు, కానీ డయాఫామ్ వాల్ అయితే 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఈ డయాఫామ్ వాల్ సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది. టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనివల్ల వంశధార వరకు ఈ నీళ్లు పోయే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత 960 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది 75% వర్క్లు కూడా పూర్తయినాయి. తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు పాయకరావుపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు గాను 87,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. అదే మరిగా ఒకేసారి 894 కోట్ల రూపాయల ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం. అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో, అంటే నేను చెప్పిన ప్రకారం 2027కి ఇది పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది న్యూ డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్ ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇది కూడా కెనాల్ ఎక్స్కవేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే దిశ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది. రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. నేను వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1425 కోట్లతో
పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి నీవా గాలేరు నగిరి లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేర్లు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు. దేశ ఇది 1 year కాదు, 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 7 సంవత్సరాలు ఇప్పుడు 2027కి పూర్తి చేసే బాధ్యత. ప్రారంభించింది మనమే, వీళ్ళు చెడగొట్టారు, మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దేశ. లిఫ్ట్ కూడా ఆపేశారు, అది వాడలేదు దేశ. వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ను కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళకి నామోషి అధ్యక్ష. మీరు చూస్తే 21 అధ్యక్ష 1.6 టీఎంసీ వాడారు, 22 వాడల, 23లో కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో 55 టీఎంసీ తీసుకొచ్చారు. అంటే ఒక భేషజం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆస్తులు ఇవి. ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళకేంటి, అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడకుండా ఉండాలి. అందుకని అధ్యక్ష ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది. విధ్వంసంతో ప్రారంభించారు, విధ్వంసంతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ రెండో ప్రాజెక్టు దేశ. ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి దేశ. అందిరి నీవా ఓసారి 87లో ఎన్టీ రామారావు గారు అందిరి నీవా సంకల్పించారు. అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అందిరి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్స్ వేయించారు. అప్పుడు అందరూ నవ్వారు. ఈరోజు దేశ 738 కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఇది ఒక చరిత్ర. 1-2 కాదు దిశ, ఇవి 738 కిలోమీటర్లు లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి. హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేసాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జేడిపల్లి దగ్గర ఇక్కడే పయ్యవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ₹1 ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3,850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నాంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష. ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం.
13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం. వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు దిశ. అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు. 8